ఆయన గెలిచిన తర్వాత ఉద్యోగపూర్వకంగా మాట్లాడిన సందర్భాల్లో కూడా మనం ఒక రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించామని చెప్పటం. ఎస్, ఇది డబ్బు మీద గెలిచిన విజయం అని చెప్పడం. ఎస్, అదే అదే నెహ్రూను తీసుకునే ఏంటంటే ట్రైస్ట్ విత్ డెస్టినీ అంటే మన డెస్టినీ అంటే మన విధిని ఏ విధంగా మనం మలుచుకుంటున్నాం అని ఆయన నెహ్రూ చెప్పిండు. అది చాలా అరుదైన సందర్భాలు వస్తుంది. మనకి ఇండియాకు దాదాపు 150 సంవత్సరాల కన్నా ఎక్కువ బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించిన తర్వాత, వాళ్ళు విన్న తర్వాత మనకు స్వతంత్రం వచ్చిందంటే ఒక సమయం వస్తుంది. అది చాలా అరుదైన చాలా గొప్పదని ట్రైస్ట్ విత్ డెస్టినీలో చెప్పడం. అదే ఆయన కోట్ చేశాడు. మమదాన్ని కూడా చెప్పింది వచ్చింది. న్యూయార్క్ లో కూడా లిబరేట్ అవుతున్నారు, లేని జనాలంతా కూడా ఒకటే అయినరు, మనం అందరం కూడా రేపు మళ్ళీ ఒక మంచి న్యూయార్క్ సిటీని నిర్మించుకుందామని ఆయన చెప్పడం జరిగింది. రైట్, ఒకసారి మనం బీఆర్ఎస్ వర్షన్ కూడా తెలుసుకుందాం. అంటే ప్రధానంగా పార్టీ పరంగా కాకుండా ఒక భారతీయుడుగా ఆయన మాట్లాడుతున్నారు. ఎస్, చెప్పండి రామ్మోహన్ గారు. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే. పాపిరెడ్డి గారికి నమస్తే. ఈరోజు అమెరికా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా భారతీయ సంతతికి సంబంధించినటువంటి వాళ్ళు, రాజశేఖర్ గారు చెప్పండి. రాములు గారు వాయిస్ వస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుందా? మన సంతతి వాళ్ళు అక్కడ ముగ్గురు విజయం సాధించడం, కీలకమైనటువంటి న్యూయార్క్ మేయర్ గా మన వాళ్ళు ఉండడం అనేది చాలా సంతోషకరం. అయితే దీనికి ట్రంప్ అవలంబించిన విధానాలు మనకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. గతంలో కూడా మన సంతతి వాళ్ళు అక్కడ విజయం సాధించారు, కానీ అప్పుడున్న సంతోషం కన్నా ఇప్పుడు సంతోషం ఎక్కువ. యావత్ భారతదేశంలో సంతోషపడతా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క ట్రంప్ రెండోసారి గెలిచిన తర్వాత మనకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాల పట్ల మన భారతదేశ ప్రజలు కానీ, మన దాయ దేశాలు, మనకు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో రష్యా కానీ మిగతా దేశాలు కూడా కొంచెం ఇబ్బంది పడడం మాట వాస్తవం. దానికి ఈయన అనుసరిస్తున్న విధానాల పట్ల అమెరికా ప్రజలు కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు కూడా ఎందుకు ఇలా ఈ విధంగా ప్రవర్తిస్తా ఉన్నాడు, మనకు విద్యార్థులు రానివ్వకుండా, టూరిస్టులు రానివ్వకుండా, ఉన్న వాళ్ళు ఇబ్బంది పడే విధంగా ప్రవర్తిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడడం జరిగింది. దానికి అన్నిటికీ ఈయన యొక్క పరిపాలనా విధానానికి వ్యతిరేకంగా ఈ రోజు ప్రజలు తీర్పిచ్చి ఆయనను కొంచెం అడ్డుకునే ప్రయత్నం చేసి అనిపిస్తా ఉంది. తప్పకుండా ఇకనైనా కళ్ళు తెరిచి ప్రపంచాన్ని మెచ్చే విధంగా అమెరికా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ట్రంప్ అమెరికా విధానం మొట్టమొదటి నుంచి కూడా పెద్దల పాత్ర ప్రపంచం పైన చెప్పుకుంటాం. అదే విధంగా కూడా ప్రవర్తించడం జరుగుతుంది. అదే విధంగా ఒక వ్యవహారం నడుస్తాం. మరి అటువంటి పెద్దల పాత్ర పోషించినప్పుడు మిగతా దేశాలను చిన్నచూపు చూడకుండా అందరినీ హక్కును చేర్చుకునే విధంగా వారి విధానాలు ఉండాల్సిన అవసరం ఉంది. మరి ట్రంప్ ఈ మధ్య ప్రవేశపెట్టిన విధానాలన్నీ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా సుంకాలు విధించడం, ఎగుమతుల పైన నిషేధం చేయడం, ఎక్కువ సుంకాల పేరు మీద మనల్ని ఇబ్బంది పెట్టడం, మరి మోడీ గారితో సఖ్యంగా ఉన్నా అని చెప్పినా గానీ మరి మన పైన ఆంక్షలు విధించడం, దిగుమతుల పైన ఎగుమతుల పైన. అదేవిధంగా ఇక్కడ నుంచి అక్కడ అమెరికాలో ఫార్మా రంగంలో మన వైపు నుంచే సుమారుగా 80% ఉత్పత్తులు ఇక్కడ నుంచే అమెరికాకు ఎగుమతి కావడం జరుగుతుంది. మరి దానిపై ఆయనకు అమెరికా దేశ కాడికి సుంకాలు విధించకుండా మిగతా వాటికి విధించడం కొంచెం ఇబ్బందికర పరిస్థితే. మరి మనతో సహాయం తీసుకుంటూ మన యొక్క వనరులు వాడుకుంటూ, మన యొక్క మేధో సంపత్తిని వాడుకుంటూ మరి ఇలాంటి విధానాలు అవలంబిస్తే అందరికి ఇబ్బంది. కాబట్టి ఈ రోజు ప్రజలు కూడా ఖచ్చితంగా అక్కడ సరైన రీతిలో గుణపడని చెప్పారు. మరి డెమోక్రాట్లు విజయం సాధించడం, మరి వారి పట్ల వ్యతిరేకత భావం కనిపిస్తుంది. ఇప్పటికైనా మరి ఈయన అమెరికా పెద్దల పాత్రని సరైన విధానంలో పోషిస్తే బాగుంటుందని మన యొక్క ఆలోచన. ఏది అయినప్పటికీ కూడా మరి భారతీయులు మేధో సంపత్తిలో కానీ, అదేవిధంగా సేవా మార్గంలో కానీ, అదేవిధంగా అత్యంత ధనవంతులుగా కానీ, వ్యాపార రంగంలో, దాంతోపాటు రాజకీయ రంగంలో కూడా అమెరికాలో మరి అద్భుతమైన స్థానాన్ని సంపాదించడం అనేది గొప్ప విషయం. ఇది మరి వారి ముగ్గురు కూడా ఎవరైతే అదే చెప్తా ఉన్నారు, వారి ముగ్గురు కూడా యావత్ భారతదేశం మా పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడైనా ట్రంప్ కళ్ళు తెరుచుకొని అమెరికా ప్రజలు ఇచ్చిన తీర్పును ఒకసారి అవలోకనం చేసుకొని సరైన విధి విధానాలు రూపొందించుకొని మిగతా దేశాల పట్ల సానుకూలంగా ప్రవర్తించాలని కోరుతాం. రైట్ రైట్ పాపిరెడ్డి గారు, ఫైనల్గా ఏం చెప్తారు? అంటే ట్రంప్ ఇప్పటికైనా మారాల్సిన అవసరం, మార్పు ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా, లేకపోతే ట్రంప్ మళ్ళీ నా ధోరణి నాదే అంటారా? ఇప్పుడు ఒకటి, రాజశేఖర్ గారు, ట్రంప్ అటువంటి మనస్తత్వం అనే వ్యక్తి మారడు. ఎందుకు మారాడంటే ట్రంప్ అనేవాడు నరాల ఒక జాతీయ అహంకారంతో వైట్ సూపర్మసీ అంటే తెల్ల శ్వేత జాతి గొప్పది,
మేమే గొప్ప. అసలు కొన్ని కొన్ని చిన్న చిన్న మాటలు మాట్లాడితే మనకు చిన్నగా అనిపిస్తే కానీ చాలా బాగా అనిపిస్తుంది. భారతీయులు చేతితోనే ఆహారం తింటారు, అంటే ఫుడ్ తీసుకుంటాం. ఇప్పుడు మనం ఎట్లా తీసుకోవాలి దీన్ని? ఇప్పుడు స్పూన్లు గీవులు అని ఒక 50 ఏళ్ళ కింద నుంచి రావచ్చు. అంతకుముందు అన్నం చేతితో తినకపోతే ఎవరితో తింటాం? మన